నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. రాజకీయ నాయకుల్లో కొందరు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలోనే చూస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పడానికి ధైర్యం కావాలి. ప్రస్తుతం సాయి కృష్ణ అదృశ్యం కేసు విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అలాంటి చర్చకే దారితీశాయి. కాకినాడలో జరిగిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక వ్యక్తి నేరాలకు పాల్పడితే అతన్ని నేరస్తుడిగానే చూడాలి కానీ అతడి వెనుక కులాన్ని నిలబెట్టి సమాజాన్ని విభజించటం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. తనకు అందిన సమాచారం ప్రకారం సాయి కృష్ణపై పలు కేసులు ఉన్నాయని ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి చేసిన పనులకు మొత్తం కులాన్ని బాధ్యులను చేయడం సరైన పద్ధతి కాదన్నారు. నేరం జరిగితే దానిపై విచారణ జరగాలి, బాధ్యులను శిక్షించాలి. కానీ కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం వల్ల అసలు సమస్య పక్కదారి పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నేరగాడికి కులం ఉండదు అనే సందేశాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. సమాజంలో కొందరు రాజకీయ నాయకులు కుల భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తుంటే అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల ముందుకు వచ్చి నేరస్తులను సమర్థించవద్దని చెప్పడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే అతని తప్పును ఖండించాలి కానీ అతన్ని కాపాడేందుకు కులాన్ని కవచంగా మార్చకూడదని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. అలాగే మీరు కులాలని తీసుకొచ్చే క్రిమినల్స్కి కులాలను అంటగట్టి పలానా కులం అయితే మేము ఇంకోలా చూస్తాం, ఎక్కడా కూడా ఇది లేదు. రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఇలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే. లేదంటే మీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఒక వ్యక్తి చేసిన నేరం మొత్తాన్ని కాపు సమాజానికి అంటగట్టలేము కదా అని ప్రశ్నించారు. అదే విధంగా ఏ కులానికి చెందిన నేరస్తుడైనా నేరస్తుడే తప్ప అతన్ని సమాజ ప్రతినిధిగా చూపించడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా కుల రాజకీయాలపై ఆయన అసహనాన్ని వ్యక్తం చేసినట్లు కనిపించింది. రాష్ట్ర అభివృద్ధికి కుల రాజకీయాలు అడ్డంకిగా మారాయని, యువత భవిష్యత్తు గురించి ఆలోచించే సమయం వచ్చిందని ఆయన చెప్పారు. తనకు కులం అవసరం లేదని, రాష్ట్రం ముందుకు వెళ్లడం ముఖ్యమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో సాధారణంగా ఓటు బ్యాంకుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ క్రిమినల్స్ కు సపోర్ట్ చేయకపోతే కాపుల ఓట్లు పోతాయా అని ఆయన ప్రశ్నించడం వెనుక రాజకీయ ధైర్యం కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దయచేసి ఈ మాట అంటే ఆ కులం ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కాపుల ఓట్లు పోతాయండి. ఎలా పోతాయండి కాపుల ఓట్లు? అంటే అలా కాదు. ఇప్పుడు కూర్చోబెట్టి ఎమ్మెల్సీ అనంతబాబు అనేవాడు కూర్చోబెట్టి మర్డర్ చేస్తే అది కాపులందరికీ చెడ్డ పేరా? మీరు చెప్పండి. మరి ఇలా కూర్చోబెట్టి ప్రతిదానికేనా అర్థం పర్థం లేకుండా కులం పట్టుకొస్తాడా? ఈ ఆంధ్రప్రదేశ్ కులం దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఎంతకాలం పిల్లలు ఇక్కడ ఏమడుగుతున్నారు? భవిష్యత్తు అడుగుతున్నారు. మాకు ఉద్యోగాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలంటే అవన్నీ ఆలోచించడం వదిలేశారు. ఆ కులం ఎందుకు ఓట్లు పోతాయి? ఏ కులపు ఓట్లను ఎందుకు పోతాయి? మీరు సవ్యంగా పనిచేస్తే మనందరం ఓట్లు ఎందుకు పోతాయి? లా అండ్ ఆర్డర్ని కాపాడితే ఓట్లు పోతాయా? ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కొన్ని వర్గాల్లో వ్యతిరేకత కూడా రావచ్చు. అయినప్పటికీ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం ద్వారా సమాజానికి ఒక సందేశం ఇవ్వాలనుకున్నట్లు కనిపిస్తోంది. రౌడీయిజం, గూండాయిజం, అక్రమాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తనను కుల నాయకుడిగా చూడొద్దని, రాష్ట్ర ప్రజలందరి నాయకుడిగా గుర్తించాలని ఆయన కోరారు. చేతులెత్తి దండం పెడుతున్నానని చెప్పి తనను కులాలకు పరిమితం చెయ్యవద్దని విజ్ఞప్తి చెయ్యడం కూడా సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. నేరస్తులకు కొమ్ము కాసే రాజకీయ నాయకులను ప్రజలు దూరం పెట్టాలని ఆయన ఇచ్చిన పిలుపు కూడా గట్టిగానే వినిపించింది. ఎందుకంటే నేరస్తులను నెత్తిన పెట్టుకుంటే చివరకు నష్టపోయేది సమాజమేనని ఆయన హెచ్చరించారు. ఒకప్పుడు వ్యక్తులను చూసి ఓటు వేసిన ప్రజలు ఇప్పుడు విలువలను చూసి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. యువత ముఖ్యంగా నేరగాళ్లను హీరోలుగా చూడకుండా చట్టాన్ని గౌరవించే వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాలు పెరగాలన్నా, యువతకు అవకాశాలు దక్కాలన్నా ముందుగా శాంతి భద్రతలు బలంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. నేరస్తులను కాపాడే సంస్కృతి కొనసాగితే అభివృద్ధి దెబ్బతింటుందని హెచ్చరించారు. మళ్లీ గెలుస్తానో లేదో తెలియదు కానీ ప్రజల కోసం పోరాడతాను అని ఆయన చెప్పిన మాటలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, కానీ సమాజానికి సరైన దిశ చూపించడం నాయకుడి బాధ్యత అని ఆయన నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. మీరు కనుక క్రిమినల్స్ కనుక మీరు చేతికి ఇచ్చారా భయపడి, నేను పోరాడటానికి మా లాంటి వాళ్ళు మేమందరం ఉన్నాం. మాకు ఇవ్వాల్సిందల్లా క్రిమినల్స్ కనుక ఇఫ్ దే కమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ పవర్ దే విల్ టేక్ అవే యువర్ ఫ్యూచర్, దే విల్ బర్న్ యువర్ ఫ్యూచర్. మీ భవిష్యత్తుని మంట కలిపేస్తారు. ఇది నాకు ఈ భయంతోనే నేను ఎదుర్కోవడానికి నేను వచ్చాను. ఇలాంటి రౌడీ మూకల్ని, ఇలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ని, ఇలాంటి ఒక ఇర్రేషనల్ పొలిటికల్ సిస్టమ్ని ఎదుర్కోవడానికి వచ్చాను నేను. నాకు గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ గెలుస్తానో లేదో తెలియదు, మళ్ళీ ఓడిపోతానో లేదో తెలియదు, నాకు ఇవేం తెలియదు. నాకు ఒక్కటే తెలుసు, మీకోసం పోట్లాడగలను జీవితకాలం, అదొకటి తెలుసు. అధికారం కోసం విలువలను తాకట్టు పెట్టే రాజకీయాల కంటే విలువల కోసం అధికారాన్ని కూడా పక్కన పెట్టే రాజకీయాలే గొప్పవని ఆయన సందేశం ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కులాల చుట్టూ తిరిగే రాజకీయాల కంటే సామర్థ్యం, న్యాయం, చట్టపరమైన పరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలు కూడా భావోద్వేగాలకు కాకుండా వాస్తవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, నేరస్తులను సమర్థించే వారిని ప్రశ్నించాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, సమాజ శాంతి కోసం కులాల కంటే చట్టం గొప్పదనే భావన బలపడాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యల సారాంశంగా కనిపిస్తోంది. అందుకే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.